అందరికీ నమస్కారం. నిన్న తెలంగాణలో 2 సభలు. ఒకవైపు ఏమో కేసీఆర్ సభ, మరొక వైపు ఏమో రేవంత్ రెడ్డి సభ. ప్రెస్టేజ్గా పెట్టుకున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒక దంపుడు ఉపన్యాసాలు ఇచ్చుకున్నారు. ఒక ఆయనేమో నిన్ను అధికారం కాదు కదా ప్రతిపక్ష హోదా కూడా రానివ్వను, ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకుడు హోదాను కూడా లేకుండా చేస్తాను అని రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని ఉద్దేశించి చెప్పారు. కేసీఆర్ గారేమో మళ్ళా తిరిగి నువ్వు అధికారంలోకి వస్తే కదా నిన్ను అధికారంలోకి రానివ్వను అని కేసీఆర్ గారు శబ్దం పూనారు. నిజానికి ఇక్కడ ప్రతిపక్ష హోదా కేసీఆర్కి లేకుండా చేయడానికైనా, రేవంత్ రెడ్డి గారికి అధికారం లేకుండా చేయడానికైనా అధికారం ఎవరికి ఉంది? అధికారం ఉన్నది ప్రజలకి. వీళ్ళు ఏదైనా ఉంటే ప్రజలకి చెప్పగలగాలి తప్ప నేను కేసీఆర్కి ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తానంటానికి రేవంత్ రెడ్డి ఎవరు? రేవంత్ రెడ్డి చేతులు ఏమైనా మంత్రదండం ఉందా? రేవంత్ రెడ్డి చేయగలడా? ఒకరు రేవంత్ రెడ్డికి అధికారం రాకుండా కేసీఆర్ చేయగలడా? ఎవరికి అధికారం ఇవ్వాలనేది ప్రజల చాయిస్. ప్రజల్ని పక్కన పెట్టి తామేదో చేయగలవు అనుకుంటే అంతకంటే పిచ్చితనం, అంతకంటే వెర్రితనం కొట్టలేదు. నేను చెప్పదలుచుకున్న మాట ఇక్కడ ఏంటంటే, నాయకులు వాళ్ళకోళ్ళు రాజులాగా ఫీల్ అవుతున్నారు. ప్రజలు తమ కింద బానిసలు. ఓటేసేటప్పుడు నోటు పడేస్తే పథకాలు హామీలు ఇస్తే ఓట్లేస్తారు, ప్రజల దేవుండి మా మాటలు నమ్మేవాళ్ళు తప్ప అనేటువంటిది నాయకుల ఫీలింగ్. చూడండి, అహంభావం ఆ మాటల్లో. రేవంత్ రెడ్డి గారేం కేసీఆర్ గారికి ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తాడట. ఎవరు నువ్వు చేయటానికి? ప్రజలు అధికారం ఇస్తారేమో కేసీఆర్కి. నువ్వెవరు చెప్పడానికి? నువ్వు చెప్పాల్సింది ఏంది? నా పరిపాలన బాగుంది కదా, నేను బాగా సర్వీస్ చేయగలుగుతున్నాను, ఏమైనా మార్చుకోవాలా, నా సర్వీస్కి మెచ్చి మీరు నాకు మళ్ళీ అధికారం ఇవ్వండి అని అడుక్కోవాలి. అడుక్కోవటం మాత్రమే రేవంత్ రెడ్డి చేయాలి. ప్రజల్ని దేహి అనాలి. జొమాటో వాళ్ళు వీళ్ళు రేటింగ్స్ అడుగుతారు కదా, మాకు కొంచెం మంచి రేటింగ్ ఇవ్వండి అండి, మా సర్వీసింగ్ బాగుంటాయని చెప్పేసి. అలాగా వీళ్ళు కూడా రేటింగ్స్ అడుక్కోవాలి. అలాగే కేసీఆర్ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన మీద పోలిస్తే నా పరిపాలన బాగుంది కదా, ఇంకా ఇలా చేస్తాను, నా ఐడియా ఇలా ఉంది, నాకు అధికారం ఇస్తే నేను ఇలా చేస్తాను, నాకు అధికారం ఇవ్వగలరా అని కేసీఆర్ అడుక్కోవాలి. అంతేగాని రేవంత్ రెడ్డిని అధికారంలో లేకుండా చేస్తానంటే నువ్వెవరు చేయడానికి? నువ్వు అధికారంలోకి వస్తే ఏం చేయగలుగుతావు, నువ్వు గతంలో చేసింది ఇప్పుడు చేస్తున్న దానికంటే ఎంత భిన్నంగా ఉంది, అది మాత్రమే నువ్వు చెప్పాలి. ప్రజల నిర్ణయాన్ని చెప్పడానికి వీళ్ళెవరు? ప్రజలు ఏం చేయాలో కూడా వీళ్ళే చెప్తారు. అలా కాదు, వీళ్ళు ఏం చేశారు, ఏం చేస్తారు అంతవరకే వాళ్ళకి చెప్పుకునే హక్కు ఉంది. దాని మీద పూర్తిగా డెసిషన్ తీసుకునేటువంటి హక్కు ప్రజలకు మాత్రమే ఉంది కదా, ప్రజలకు మాత్రమే ఉంది. ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలు మాత్రమే. ఈ ఒక్క పాయింట్ చెప్దామని వీడియో చేస్తున్నానండి. ఎందుకంటే ఇవాళ పేపర్లో కూడా చూడండి, రేవంత్ రెడ్డి అన్నమాట, ఇటు కేసీఆర్ అన్నమాట. అసలు ఆ మాటలు మాట్లాడే హక్కు వాళ్ళకు ఉందా లేదా ఏ పేపరు చెక్ చేయలేదు, ఏ టీవీ ఛానల్ చెక్ చేయలేదు, చెయ్యరు కూడా. ఎందుకంటే వాళ్ళకి నాయకులు పార్టీలు ఇచ్చే కాసులు కావాలి తప్ప ప్రజలు అవసరం లేదు. కానీ ఒక జర్నలిస్టుగా ప్రజల తరపున మాట్లాడారు కాబట్టి ప్రజల నిర్ణయాన్ని తమ చేతుల్లోకి తీసుకొని తామే ఏదో చేస్తామనేటువంటి అహంకారపూరిత పగల్బాలు మంచిది కాదు. కాబట్టి వాటి గురించి ప్రజలకు చెప్దామని నేను వీడియో చేస్తున్నాను. నా వీడియో కరెక్టే అనిపిస్తే మీరు కామెంట్ చేయండి. దయచేసి మీ అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.